కొలస్సీలకు రాసిన పత్రిక 1:17 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చూడండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. సృష్టి పుట్టాక కదండి. ఎవడు సృష్టి పుట్టి 800 కోట్ల సంవత్సరాలతో ఒకటి అంటాడు, 1300 కోట్ల సంవత్సరాలు అన్నాడు, మరొకటి 1500 కోట్ల సంవత్సరాలు అన్నాడు, ఇంకొక శాస్త్రవేత్త అన్నాడు 1800 కోట్ల సంవత్సరాలు అన్నాడు. సృష్టి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నవాడట? ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడండి? అన్నిటికంటే ముందు ఉన్నవాడంటే సృష్టి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అనుకుంటే అంతకంటే ముందు యేసు ఉన్నాడంటే ఇప్పుడు యేసు చరిత్ర 800 కోట్ల సంవత్సరాలు, 100 కోట్ల సంవత్సరాలు చరిత్ర కలిగిన సక పురుషుడు, యుగ పురుషుడు, చరిత్ర పురుషుడు యేసుక్రీస్తు వారు. ఇంక మాట చెప్పమంటారా? ప్రపంచ జనాభా 800 కోట్ల మంది అయితే అందులో 350 కోట్ల మంది పై చూడక ఎవరిని ఆరాధిస్తున్నారు తెలుసా? ఈరోజు యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారండి. ఓటింగ్ ఎలక్షన్ పెడితే అత్యధిక ఓట్లు పడేది మన యేసుకే.